కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ఇంట్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆలేరు నేత బూడిద భిక్షమయ్య గౌడ్ తో పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. గౌడ కుల ధార్మిక సంఘం గురించి రాజకీయ పార్టీలకు అతీతంగా చర్చించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేరిక అవాస్తవమని స్వామి గౌడ్ విచారణ ఇచ్చారు. శాసన మండలి అధిపతి స్వామి గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినాం. వేములవాడలో గౌడ ఒక నిత్య అన్నదాన సత్రం పూర్తి కావస్తూ ఉంది. మా అందరం కలిసి నిర్మిస్తున్నటువంటిది. దాన్ని త్వరలో ప్రారంభించుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కొమరవెల్లి మల్లన్న దగ్గర కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, భద్రాచలంలో కావచ్చు, అదేవిధంగా అలంపూర్లో కూడా ఇటువంటి గీతా గౌడన్నలకు సంబంధించినటువంటి ఒక సత్రాలు నిర్మించాలనే ఆలోచనతో హరిచరణ్ గారు కావచ్చు, భిక్షమేడు గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ ఒక సంకల్పంతో ఉన్నటువంటి దశలో నేను కూడా ఆ అంశంలో సహకరించాలనేటువంటి ఆలోచనతో ఉదయం కలవడానికి వచ్చినాం. ఇది గీతా కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా ఈ ఆ వర్గాలకు బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను అన్ని కులాలకు సంబంధించి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. బలహీన వర్గాలకు ఏ విధమైన ఈ ప్రభుత్వం సహకారం చేయగలుగుతుందో తప్పకుండా చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కులాల వారీగా మినిస్టర్ క్వార్టర్ షిఫ్ట్ కాగానే అందరినీ పిలిచి ఆహ్వానించి సమావేశంలో తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం కొనసాగిస్తాం. ఇంకా వేములవాడ విషయంలో అందరు ఇప్పుడు దీని